మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మరొక బ్యూటిఫుల్ సింపుల్ బ్లౌజ్ వర్క్ ఐడియా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో దానికోసం నేను ఈ లోటస్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లోటస్ బాగా ట్రెండ్ అవుతోంది కదా, సో ఆ లోటస్ ని ఫస్ట్ పేపర్ పైన నాకు ఎలా కావాలో గీసుకున్నాను అనమాట. కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, బట్ లోటస్ ఈజ్ వెరీ ఈజీ టు డ్రా. అది మనం సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ దాన్ని ప్రింటర్లో ఇచ్చి ప్రింట్అవుట్ తీసుకోవడం కన్నా పేపర్ మీద పెన్సిల్ పెట్టి గీసుకోవడం ఈజీ అనమాట. సో అలాగా నాకు కావాల్సిన సైజు లోటస్ అయితే గీసుకున్నాను. జస్ట్ ఇట్లా ఒక 5 petals కింద 2 leaves ఉన్నట్టుగా అట్లా జస్ట్ ఇలాగా డ్రా చేసుకొని దాన్ని కార్బన్ పేపర్ పెట్టేసి బ్లౌజ్ క్లాత్ పైన ట్రేస్ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా వైట్ కార్బన్ పేపర్ దొరుకుతుంది, అది పెట్టుకుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. బట్ నాది నేను అమ్మకి ఇచ్చేసాను, నాకు ఇక్కడ దొరకలేదు. సో అందుకని బ్లూ కార్బన్ పేపర్ పెట్టే చేసేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్, దానిపైన ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఫస్ట్ అదే చెక్ చేసుకున్నాను అనమాట, బ్లూ కనిపిస్తుందా లేదా అని. కనిపిస్తుంది అని అనుకున్న తర్వాత ఇంకా దాని ట్రేస్ అయితే తీసేసుకున్నాను ఇలాగా. నెక్స్ట్ ఇంకా ఈ లోటస్ని రెడీ చేయడానికి వర్క్ చేసేయడానికి మనకి రకరకాల వాటితో వర్క్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే జర్దోజీతో రకరకాల షేప్స్ చేయడం చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి నాకు. అవి చూసే నాకు ఈ ఐడియా వచ్చింది, బ్లౌజ్ పైన జర్దోజీతో వర్క్ చేద్దాము అని. జనరల్గా జర్దోజీ అంటే మనం మగ్గం వర్క్లు వాటికి యూజ్ చేస్తాం, బట్ ఇలాగా స్టిక్ చేసి కూడా మనం ఈజీగా వర్క్ అయితే చేయొచ్చు. సో మనం ఏదైతే లోటస్ డిజైన్ ట్రేస్ చేసుకున్నామో దానిపైన గ్లూ వేసేసి జర్దోజీని అంటించడమే. ఈ జర్దోజీ చాలా త్వరగా అంటుకుపోతుంది అండ్ అలాగే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ జస్ట్ వైర్, మనం దాన్ని స్ట్రెచ్ చేయకూడదు, జస్ట్ స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట. మనకు కావాల్సినట్టుగా దాన్ని కట్ చేసుకుంటూ అంటించేయడమే. అండ్ జర్దోజీలో మనకి షేడ్స్ ఉంటాయండి, మనకు కావాల్సిన షేడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం లైటర్ షేడ్ ఉంటుంది, గోల్డెన్ షేడ్ ఉంటుంది, సిల్వర్ షేడ్ ఉంటుంది, ఇంకొంచెం డార్క్ షేడ్ ఉంటుంది, అలా కూడా షేడ్స్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ గోల్డెన్ షేడ్ తీసుకున్నాను, కొంచెం బ్రైట్ గోల్డెనే తీసుకున్నాను. సో నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ గ్రీన్ కాబట్టి దానిపైన మంచి గోల్డ్ కలర్ వర్క్ లాగా కనిపించాలి అన్న ఉద్దేశంతో గోల్డ్ తీసుకున్నాను అనమాట. సో మీకు ఏదైనా వేరే కలర్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే ఆ క్లాత్ పైన పెట్టి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు జర్దోజీతో. అండ్ ఇది కుట్టాలంటే టైం పడుతుందండి, అంటించాలంటే చాలా ఈజీగా అంటించేయచ్చు. ఏదైనా మూవీ పెట్టుకోనో, ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తూనో, లేదా క్రికెట్ మ్యాచ్ చూస్తూనో కూడా చేసేయచ్చు. లిటరల్లీ నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూనే ఈ వర్క్ అంతా చేస్తాను అనమాట. అండ్ గమ్ కూడా మనకి ఇది 6000ది బాగానే ఉందండి. నేను దీంతో చాలా వర్క్లు చేశాను, ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా. అన్నీ అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, ఏవి ఊడిపోలేదు, మంచి సాలిడ్ గానే స్టిక్ అవుతున్నాయి. అండ్ ఇది కొంచెం ఇట్లా స్ట్రింగ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటది, కానీ దాన్ని కొంచెం ఇట్లాగా మనం కట్ చేస్తున్నట్లుగా తీసుకుంటూ ఉంటే అది ఎక్కువ ఇలాగా, లేకపోతే ఇలాగా తీగలు వస్తూ ఉంటది అనమాట గమ్లోంచి. అదొక్కటే దీనిలో డ్రాబ్యాక్ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా స్టిక్ అవుద్ది అనమాట. అందుకని అదే గ్లూ యూజ్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ మనం ఏదైతే ట్రేస్ తీసుకున్నామో దాని మీదే ఈ గమ్ అంటించుకుంటూ మనం ఇలా జర్దోజీని అంటించేసుకోవడం. ముందే జర్దోజీని ముక్కలు చేసుకొని ఆ తర్వాత గమ్ కూడా పెట్టచ్చు, బట్ దానికన్నా ఇలాగా అంటించేసి ఎక్కడిదక్కడ కట్ చేసుకోవడం నాకు ఈజీ అనిపించింది. లేకపోతే ముందన్ని కొలుచుకో, కట్ చేసుకో, మళ్ళీ పెట్టు, ఇదంతా డబల్ పనిలా అనిపిస్తుంది అనమాట. సో ఇలాగ ఒకటేసారి మనం పెట్టేసుకొని కట్ చేసుకుంటూ మొత్తం స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికి లోటస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ఫిల్లింగ్ పార్ట్. ఇక్కడ నేను స్టోన్ లైన్ తీసుకున్నాను. మామూలు మన స్టోన్ లైన్ ఉంటుంది కదా, బ్లౌజ్ వర్క్ చేసి అన్ని షాపుల్లోనూ దొరుకుతూనే ఉంటుంది. మనకు మీటర్ లెక్కన అమ్ముతారనమాట ఇది. సో మీటర్ 25 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఇది నేను ఇంతకుముందు తీసుకున్నదే కొంచెం మిగిలి ఉంటే అదే వాడేస్తున్నాను అనమాట. లిటరలీ ఈ బ్లౌజ్ కోసం నేను కొత్తగా కొన్నదల్లా ఆ బ్లౌజ్ పీస్ ఒకటి కొనుక్కొచ్చాను, ఈ జర్దోజీ ఒకటి కొనుక్కొచ్చాను, అంతే. మిగతా అన్నీ నా దగ్గరే ఉన్నాయి ఇంట్లో. సో వాటిని రీయూజ్ చేశాను అనమాట. సో స్టోన్ లైన్ కూడా సేమ్ ఇదే గ్లూ లోపలంతా పెట్టేసి మొత్తం స్టోన్ లైన్ స్టిక్ చేసేసాను. స్టోన్ లైన్ పెడితే ఏంటంటే కొంచెం ఆ షైన్ వస్తుంది, స్టోన్స్ అంతా మంచిగా షైన్ అవుతూ లైటింగ్ పడ్డప్పుడు కొంచెం లుక్ బాగా వస్తుంది అనమాట. ఫిల్లింగ్ అనేది మన ఆప్షనల్, మనం లోపల ఏం పెట్టి ఫిల్ చేస్తున్నాము ఏంటి అన్నది మన ఇష్టం అనమాట. ఎందుకంటే మనం జస్ట్ లోటస్ అవుట్లైన్ గీసుకున్నాము. సో లోపల మన చాయిస్ని బట్టి, మన దగ్గర ఉన్న వాటిని బట్టి, మనకున్న ఐడియాస్ని బట్టి మనము ఫిల్ చేసుకోవచ్చు. సో స్టోన్ లైన్ యాడ్ చేసిన తర్వాత మంచి షైన్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అవి తలతలా మెరుస్తూ లైటింగ్ అది పడుతూ. అండ్ ఇలాంటి లోటస్ డిజైన్కి ఏంటంటే మనము కొంచెం కింద హ్యాంగింగ్ లాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశాను. సో ఆ హ్యాంగింగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. హ్యాంగింగ్స్ ఏంటంటే మనం స్టిచ్ చేయాలి.
సో ఈ హ్యాంగింగ్ కి మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి, నార్మల్ బీడ్స్ ఉంటాయి, జర్కన్స్ ఉంటాయి, ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇట్లా గొట్టం లాగా ఉండే బీడ్స్ తీసుకున్నాను, ఒక షుగర్ బీడ్ తీసుకున్నాను, ఒక షుగర్ బీడ్ అండ్ ఒక జర్కన్ బీడ్, ఒక షుగర్ బీడ్, ఒక జర్కన్ బీడ్ అలాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళా అనమాట. మనకి ఎంత లెంత్ కావాలి అనే దాన్ని బట్టి మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా కొంచెం సేమ్ షేడ్ లో ఉండేలాగా చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇది మామూలుగా సన్న సూట్ తీసుకొని ఒకటి ఒకటి అలా ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ నాకు కావాల్సిన లెంత్ కి కరెక్ట్ గా 7 జర్కన్ బీడ్స్ పట్టినాయి అనమాట. ఇలా మనకు గొట్టం లాగా ఉంటాయి కదా, ఆ బీడ్స్ 7 పట్టినాయి. సో నేను ఏంటంటే ముందు సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, నేను కొంచెం బిగినర్స్ మిస్టేక్ అనమాట. సో సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసి సైడ్ కి వెళ్ళాను అనమాట. మీరు ఒకవేళ ఇలాంటి బీడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఏమన్నా కుడుతున్నట్లయితే ఎడ్జ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కి కుట్టుకోవడం బెటర్. సో ఇవన్నీ వేసేసిన తర్వాత 7 తర్వాత ఒక గోల్డ్ అంటే గోల్డ్ కూడా కాదులేండి, ఒక క్రీమ్ కలర్ బీడ్ ఉంది నా దగ్గర, ఇంతకు ముందు తెచ్చినయే. ఈ బీడ్స్ నేను ఎప్పుడో వరలక్ష్మి వ్రతంకి ఒకసారి పర్పుల్ కలర్ బ్లౌజ్ వర్క్ చేశాను, దానికి వేసిన బీడ్స్ అనమాట. అవి ఇంకా మిగిలితే అవి కూడా ఇందులో రీయూజ్ చేశాను. లాస్ట్ కి మనం డ్రాప్ బీడ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ లో సేమ్ పైన ఉన్న ఆ గొట్టం బీడ్స్ లేకపోతే షుగర్ బీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ రివర్స్ గా దారాన్ని అందులోకి తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే కింద హ్యాంగ్ అయ్యేటప్పుడు ఏ దారమో వేలాడకూడదు కదా. సో మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో నీడిల్ ని వీటి లోపల నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. అదేం పెద్ద ట్రిక్కీగా ఏం ఉండదులేండి. మనం నేను చెప్తుంటే ఏదో కష్టంగా ఉంటది అనుకుంటారేమో, అది చాలా ఈజీ. ఒకసారి మీరు ఎలా అంటే తెలిసిపోతుంది, అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ దాన్ని కిందకి తీసుకెళ్ళి సూదిని కిందకి తీసుకెళ్ళిన తర్వాత పక్కకి సైడ్కి తీసుకెళ్లాలన్నమాట. సో అంటే మనకి ఎంత గ్యాప్ కావాలి ఒక్కొక్క హ్యాంగింగ్ కి అనే దాన్ని బట్టి జస్ట్ కొంచెం గ్యాప్, నేనేం కొలుచుకోలేదు, జస్ట్ నార్మల్గా అందాజాగా అలాగా చూసుకొని పక్కకి నీడిల్ తీసుకెళ్లి మళ్ళీ ఎక్కించుకోవడం ఇలా చేశాను అనమాట. సో నేను మధ్యలోంచి ఎందుకు స్టార్ట్ చేయొద్దన్నానంటే ఎందుకంటే ఒకసారి సైడ్కి వెళ్ళిన తర్వాత అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ దాకా రావాలంటే అంత దారం వెనక మళ్ళీ పట్టేస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అందుకని అలా కాకుండా మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని అటు నుంచి అలాగా వేసుకుంటూ రైట్కి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను అంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కట్ చేసేసి మళ్ళీ మిడిల్ నుంచి రైట్కి వెళ్ళాను అనమాట. సో అది కొంచెం డబుల్ పని లాగా అనిపించింది. సో చెప్పాను కదండి, బిగినర్స్ మిస్టేక్ అనమాట. మనం చేస్తుంటే గానీ మనకు ఐడియా రాదు, ఓహో ఇలా కాదు అలా స్టార్ట్ చేయాల్సింది కదా అని చెప్పి ఆ తర్వాత ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేనేంటంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మిడిల్లో 7 బీడ్స్ తీసుకున్నాను, గొట్టం బీడ్స్. తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకుంటూ తర్వాత దానికి 6, తర్వాత దానికి 4, తర్వాత దానికి 3 అట్లా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్దాము. అప్పుడు లెంత్ తగ్గుద్ది కదా, అట్లా లుక్ కూడా బాగుంటుంది అన్నట్టుగా అలా చేశాను అనమాట. ఇది కూడా నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే ఐడియా వస్తుంది కదా. ఇలాగా మధ్యలో ఒకటి అటు 3 ఇటు 3 హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇలా వేసా. మనం దారం కూడా మళ్ళీ బీడ్స్ లోంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళాం కాబట్టి దారం ఎక్కడ కింద కూడా కనిపించదు. సో లోటస్ అయితే ఇలా రెడీ అయింది. అంతా బాగానే అనిపించింది, కానీ లోపల ఇంకా ఖాళీగా ఉందే అని అనిపించింది అనమాట. హ్యాంగింగ్ కూడా కావాలనుకుంటే మీరు చివరి దాకా వేసుకోవచ్చు, లోటస్ చివరి దాకా. నేను మాత్రం మధ్యలోనే వేశాను. సో లోటస్ని ఇంకేం చేద్దామని బాగా ఆలోచించిన తర్వాత నా దగ్గర ఇంకా జర్దోజీ ఉంది కదా, వై నాట్ ఇంకొక లైన్ యాడ్ చేద్దాము అని చెప్పి లోపల సైడ్ కూడా ఇంకొక లైన్ జర్దోజీ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఒక జర్దోజీ వేసుకున్నాను కదండి అవుట్ లైన్, దాని లోపల స్టోన్ లైన్ అంటించుకున్నాను, దాని లోపల మళ్ళీ ఇంకొక జర్దోజీ లైన్ అంటించుకుంటున్నాను అనమాట. జర్దోజీ ఇలా స్ట్రైట్ గానే ఉంటుంది, మనకు కావాల్సినట్టు బెండ్ అయిపోద్ది కాబట్టి ఎప్పుడైనా అంటించుకోవచ్చు, చాలా ఈజీ. మనం ఈ కింద బీడ్స్ వేస్తున్నప్పుడే పైన ఒక్కొక్క టాకాలు కూడా వేసేసుకోవచ్చు. పైన స్టోన్స్ కానీ జర్దోజీకి కానీ ఒక్కొక్క టాకా లాంటిది వేసేసుకుంటే ఇంకా ఊడిపోద్ది అన్న ఆలోచన కూడా ఉండదు. ఇంకా జర్దోజీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఖాళీగానే ఉంది కదా, దాన్ని ఏం చేద్దామని చెప్పి దాన్ని మనం ఇక్కడ గోల్డ్ కలర్ పెయింట్ తో మధ్యలో వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా లోటస్ ని ముందు పెయింట్ చేసి ఆ తర్వాత వర్క్ చేస్తారు, నేనేమో అంతా రివర్స్. ముందు బార్డర్ అంతా అవుట్ లైన్ అంతా వర్క్ చేసి ఆ తర్వాత లోపల కలర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నానండి, అది కూడా నేను తాంజోర్ పెయింటింగ్ బ్లౌజ్ చేశాను కదా, సేమ్ అదే గోల్డ్ కలర్ పెయింట్ ఉంటే అది వేసేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా కలర్ కి శారీ కలర్ కి మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటే ఈ లోటస్ లోపల ఆ కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. డ్యూయల్ షేడ్ లో కూడా వేసుకోవచ్చు, కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ రెడ్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఏ శారీ నా దగ్గర రెడీగా లేదు, అందుకని యూనివర్సల్ కలర్ గోల్డ్కి వెళ్ళిపోయాను అనమాట. ఎలాగో బార్డర్ అంతా గోల్డే ఉంది కదా అన్నట్టుగా నేను గోల్డ్ ఫిల్ చేశాను. సో మీకు నచ్చిన కలర్ని కావాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నేను వేసిన గోల్డ్ కలర్ మెటాలిక్ ఎల్లో గోల్డ్ అండి. సో అది కొంచెం షైనీగా కూడా ఉంటుంది అనమాట. మనకి జనరల్ గా తాంజోర్ పెయింటింగ్ కి ఈ గోల్డ్ మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో అదే పెయింట్ లోటస్ లోపలంతా కూడా ఫిల్ చేసేసాను.
సో ఫైనల్ గా లోటస్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. భలే బాగా అనిపించింది, మంచిగా క్యూట్ గా ఉంది. ఆ గ్రీన్ కలర్ పైన మంచిగా ఇట్లా పాప్ అవుట్ అయి కనిపిస్తుంది అనమాట. సో 2 హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నా. మామూలు బ్లౌజ్ పీస్ పైన హ్యాండ్ ఎక్కడ వస్తుంది అన్నది మనకు ఒక కార్నర్ లో ఐడియా ఉంటుంది కాబట్టి మధ్యలో వచ్చేలాగా కింద కొంచెం గ్యాప్ ఉంచేసి 2 హ్యాండ్స్ పెయింట్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ ని స్టిచ్చింగ్ ఇచ్చేసాను, ఎందుకంటే నేను బ్యాక్ వేయాలి అని అనుకున్నా, బట్ బ్యాక్ కరెక్ట్ గా పొజిషన్ తెలియదు నాకు. సో మీ దగ్గర టైలర్ అవైలబుల్ గా ఉంటే ముందు మార్కింగ్ చేయించుకొని నెక్ ఎక్కడ వస్తుంది అన్నది మీరు తర్వాత పెయింట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ముందు స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట. ఈ బ్లౌజ్ నేను డ్రేప్ సూత్ర అని నాచారంలోనే ఉంటుందండి. ఇంతకు ముందు కూడా నా బ్లౌజ్ వాళ్ళే స్టిచ్ చేశారు, పర్ఫెక్ట్ గా స్టిచ్ చేశారనమాట. సో అందుకని వాళ్ళకే ఇచ్చేసాను. స్టిచ్ అయిపోయి వచ్చిన తర్వాత బ్యాక్ లోటస్ డిజైన్ వేసాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వేసిన లోటస్ మామూలుగా హ్యాండ్స్ మీద వేసిన దానికన్నా ఇంకొంచెం పెద్ద సైజ్ డ్రా చేసుకున్నాను. సో దట్ బ్యాక్ ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, కొంచెం పెద్దగా కనిపించేలా. ఇంకా పెద్దగా వేసేస్తే ఆ జుట్టు పట్టేయడాలు ఇలాంటివన్నీ ఉంటాయని మరీ పెద్ద సైజ్కి వెళ్ళలేదు, కొంచెం మీడియం సైజ్ లోనే వేసా. హ్యాండ్స్ కొంచెం చిన్నవి వేసి బ్యాక్ సైడ్ కొంచెం పెద్దది వేసా. సేమ్ ఇలాగే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను. అండ్ హ్యాంగింగ్స్ ఏంటంటే హ్యాండ్ కి మొత్తం 7 వచ్చేలాగా వేసాను. బ్యాక్ సైడ్ లోటస్ కి మాత్రం 9 హ్యాంగింగ్స్ వచ్చేలాగా వేసాను, ఎందుకంటే సైజ్ కూడా పెద్దది కాబట్టి 9 హ్యాంగింగ్స్ వచ్చేలాగా వేసాను అనమాట. అండ్ అవి కూడా మంచిగా తలతలా మెరుస్తూ భలే బాగా కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఇలా చూపించేప్పుడు అవి బీడ్స్ ఒకదాని మీద ఒకటి పడ్డా, మామూలుగా మనం వేసుకున్నప్పుడు అన్ని స్ట్రైట్ గానే ఉంటాయి అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ మీకు ఇంకా కావాలనుకుంటే లోటస్ చివరి దాకా కూడా వేసుకోవచ్చు. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి లోటస్లు హ్యాండ్ పైన అండ్ బ్యాక్ పైన. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ ప్లెయిన్ గా ఉంటే బాగోదు కాబట్టి దీనికి నేను ఇలా స్టిచ్ చేయించాను అనమాట. మనకి స్కాలప్ బార్డర్ అయితే బాగుంటుంది అనిపించింది, బట్ ప్లెయిన్ గా స్కాలప్ బార్డర్ పెట్టడం కన్నా గోల్డ్ కలర్ లో వస్తే బాగుంటుందని నెక్ దగ్గర ఇలా క్రాస్ గా స్ట్రైట్ లైన్ వేయించి, ఇదిగోండి ఈ బార్డర్ తీసుకున్నా. దీనికి గోల్డ్ కలర్ తోటే మనకి ఇలాగ స్కాలప్ లాగా వచ్చింది కదా, ఇదైతే పర్ఫెక్ట్ అనిపించింది లోటస్ డిజైన్ కి. అది వేయించి నెక్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలాగ స్కాలప్ వాళ్ళే పెట్టారనమాట. సో ఇలా పెట్టించా. హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్కాలప్ బార్డర్ వచ్చినట్టు గోల్డ్ బార్డర్ తీసుకొని లేస్, జస్ట్ లేసే అండి, అదేం పెద్ద కాస్ట్లీ లేస్ కూడా కాదు, అది వేయించేసాను. నెక్ కూడా పైన హై నెక్ వస్తుంది కాబట్టి మనకు లోటస్ డ్రా చేయాలంటే ఆబ్వియస్లీ హై నెక్ పెట్టుకోవాలి కాబట్టి పైన కూడా చిన్న ఆ గోల్డ్ లేస్ అయితే వేయించేసాను. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. సో భలే బాగా అనిపించింది, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా వచ్చింది బ్లౌజ్. ఫైనల్ గా నా బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. నాకైతే సూపర్ గా నచ్చేసింది. ఆ గ్రీన్ కలర్ పైన మంచిగా గోల్డ్ కలర్ పాప్అవుట్ అవుతూ, ఆ హ్యాంగింగ్స్ అన్ని మంచిగా షైన్ అవుతూ, స్టోన్స్ ఎవ్రీథింగ్, ఆ బార్డర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం, ఎవ్రీథింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. 10,000 ఖర్చు పెట్టి బయట మగ్గ వర్క్ బ్లౌజ్ చేయించుకుంటే ఎంత ఆనందం వస్తుందో నాకు తెలియదు, కానీ జస్ట్ ఇలాగా 100 రూపీస్ ఖర్చు పెట్టి నాకు నచ్చినట్టుగా నా చేతులతో నేను వర్క్ చేసుకుని ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే నాకు వచ్చే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నేను అందుకే రకరకాల బ్లౌజ్ వర్క్లు ట్రై చేస్తూ ఉంటా, మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కి నేను శారీ సెట్ చేసుకోవాలన్నమాట. సో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, వెరీ వెరీ ఈజీ. మీకు నచ్చిన కలర్ లో చేసుకోవచ్చు, మీకున్న కలర్ చాయిస్ ని బట్టి, మీకున్న శారీస్ ని బట్టి. ఏది లేకపోతే ఏదైనా డార్క్ కలర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే డార్క్ కలర్ చాలా శారీస్ మీద సూట్ అవుతుంది కాబట్టి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.